వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను రెజ్యూమేలో చాలామంది మిస్టేక్ చేస్తున్నారు. సో ఇలా ఉంటే మాత్రం మిస్టేక్ చేస్తే మాత్రం మీకు రెజ్యూమే అనే షార్ట్ లిస్ట్ కాదు. సో అందుకే జాబ్ కూడా రాదు. సో అందుకోసం చెప్పబోతున్నాను. ఇలా మిస్టేక్ చేస్తున్నాను మీరు రెజ్యూమే ప్రిపరేషన్లో. సో చూద్దామండి. సో రెజ్యూమే అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఫస్ట్ షార్ట్ లిస్ట్ కావాలంటే ప్రజెంట్ అయితే ఏటీఎస్ రెజ్యూమే సిస్టమ్ ఉంది మనకు, లైక్ అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. అది డైరెక్ట్ ట్రాక్ చేస్తుంది మనకు. దానికి తగ్గట్టు మనం రెజ్యూమే ప్రిపేర్ అయి ఉండాలి. సో ఫస్ట్ నాట్ టైలరింగ్ ద రెజ్యూమే. సో ఏం చేస్తున్నారంటే ఒకటే రెజ్యూమే ప్రిపేర్ చేస్తున్నారు, అన్ని జాబ్లకు అదే పెడుతున్నారు. అలా పెట్టకూడదు. మన జాబ్ రోల్ ఏంటి, దానికి ఏం స్కిల్స్ అవసరం, మళ్ళీ మారుస్తూ ఉండాలి. జాబ్కు తగ్గట్టు మనకి ఏ జాబ్కి అప్లై చేస్తున్నామో ఆ జాబ్కి తగ్గట్టు మన రెజ్యూమే ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. సో కస్టమైజ్ యువర్ రెజ్యూమే ఫర్ ఈ జాబ్ అప్లికేషన్. ప్రతి ఒక్క జాబ్ అప్లికేషన్కు మీ రెజ్యూమేని చేంజ్ చేసి కస్టమైజ్ చేసుకోండి. సో ఏ ఎక్స్పీరియన్స్ అయినా జాబ్ రిక్వైర్మెంట్ తగ్గట్టు పెట్టండి. సో దీనివల్ల మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఒకటే రెజ్యూమే ప్రిపేర్ చేసి అన్నిటికీ పెట్టకండి, చాలా చాలా రాంగ్ థింగ్ అది. తర్వాత స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ఎర్రర్స్. సో మనకు టైపోస్, మనం లైక్ ఏంటి టైపింగ్ మిస్టేక్ కావచ్చు, స్పెల్లింగ్ మిస్టేక్స్, లేకపోతే గ్రామర్ మిస్టేక్ కావచ్చు, గ్రామటికల్ ఎర్రర్స్. ఇవన్నీ కూడా ఇంప్రెషన్ చాలా దెబ్బతీస్తాయి ఎంప్లాయర్స్కి. ఎంప్లాయర్స్ మనం అరే ఇదేంది అసలు మనకు సరిగా రెజ్యూమే ప్రిపేర్ చేయకపోతే ఎలా. సో అందుకే మన రెజ్యూమేని కేర్ఫుల్గా రీడ్ చేయాలి, లేకపోతే ఇంకొకరికి చూపించి ఫీడ్బ్యాక్ అయినా రివ్యూ అయినా తీసుకోవాలి కంపల్సరీ ఎలా ఉందో. తర్వాత ఇంక్లూడింగ్ ఇర్రెలెవెంట్ ఇన్ఫర్మేషన్. మీరు అనవసరమైన ఇన్ఫర్మేషన్ మాత్రం పెట్టకండి. జాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన స్పెసిఫిక్ జాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తప్ప అవాయిడ్. ఇర్రివెలెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, అనవసరమైన పెట్టకండి. అనవసరమైన స్కిల్స్, హాబీస్ అవసరం లేదు. సో మనకు మన పొజిషన్కి మన సూటబుల్ అయ్యే విధంగా పెట్టండి. తర్వాత యూజింగ్ అండ్ అన్ప్రొఫెషనల్ ఈమెయిల్ అడ్రస్. చాలామందికి తెలీదు. సో ఈమెయిల్ అడ్రస్ కూడా ప్రొఫెషనల్గా ఉండాలి కొద్దిగా. మరి నిక్ నేమ్స్ అసలు అన్ప్రొఫెషనల్గా అంత పిచ్చి పిచ్చిగా పెట్టకుండా మంచిగా ప్రొఫెషనల్గా పెట్టండి మెయిల్ ఐడీస్ కూడా. తర్వాత యూజింగ్ అండ్ అన్రీడబుల్ ఫార్మాట్. సో చాలామంది ఒక రెజ్యూమే ఫార్మాట్ ఫాలో అవ్వట్లేదు, అసలు క్లియర్గా ఉండట్లేదు, వెల్ ఆర్గనైజ్డ్ ఫార్మాట్ ఉండట్లేదు. సో ఒక మంచి ఆర్గనైజ్డ్ ఫార్మాట్ యూజ్ చేసి ఫంట్ సైజెస్ కూడా అన్నీ కరెక్ట్ చూసుకోండి. ఒకటే స్టైల్ కూడా ఒకటే మెయింటైన్ చేయండి, ఫంట్ స్టైల్ మొత్తం కూడా. తర్వాత మొత్తం కూడా అంతా డిఫరెంట్ ఫంట్ స్టైల్ మెయింటైన్ చేయకుండా అందరికీ అర్థమయ్యే విధంగా ఫంట్ స్టైల్ ఉండాలి. తర్వాత యూజింగ్ ఏ జనరిక్ టెంప్లెట్. సో మనకేమవుతుందంటే ఈ జనరిక్ టెంప్లెట్ యూజ్ చేయడం ఆపేయండి. సో మనకు ప్రజెంట్ ఇండస్ట్రీ అవసరమైన మ్యాచ్ చేయాల్సిన, ఇండస్ట్రీకి మ్యాచ్ కావాల్సిన రెజ్యూమే ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఓల్డ్ మోడల్ కాదు, ఇప్పుడు మొత్తం కూడా మంచి ఇప్పుడు ఇండస్ట్రీకి తగ్గట్టు మెయింటైన్ చేయండి. ఎక్కువ బాక్సులు ఉన్నవి కావచ్చు అలాంటివి పెట్టకుండా మంచిగా ఇప్పుడున్న టెంప్లెట్ తీసుకొని ప్రిపేర్ చేసుకోండి. సో ఇదండి మన రెజ్యూమేలో మీరు చేస్తున్న మిస్టేక్. అందుకే మీకు అప్లికేషన్స్ షార్ట్ లిస్ట్ కాకపోవడం, జాబ్ రాకపోవడం జరుగుతుంటుంది. సో అందుకోసం ఇది రెక్టిఫై చేసుకోండి. సో ఇదండి వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే వీడియో ఒక లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కి అందిస్తున్నాం. కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి.